గతంలో కార్డ్స్ అంటే ఏమంటారు ప్లేయింగ్ కార్డ్స్ బాగా ఆడి డబ్బు విపరీతంగా పోగొట్టుకున్నారంట నిజమేనా? ఏంటి సార్? డబ్బు విపరీతంగా పోగొట్టుకున్నారంట నిజమే? విపరీతంగా ఏం పోగొట్టుకోలేదు సార్. విపరీతంగా పోగొట్టుకుంటే ఈరోజు నేను మీటర్లలో కొలిసి బట్టలు కుట్టించుకొని వేసుకునేవాడిని. ఓ బ్రాండెడ్ షర్ట్లు కొనుక్కోవటం కానీ, ఓ బ్రాండెడ్ కళ్ళజోళ్ళు కొనుక్కోవటం కానీ ఇవన్నీ ఉండవు కదా, అన్నీ తగ్గిపోతే మళ్ళీ సంపాదించుకున్నారు. ఎక్కడ మళ్ళీ ప్యాకెట్లో పోతే సంపాదించడం అనేది ఉంటుంది కదండి, అది కట్టడం సరిపోతుంది. ఏంటి అదే ఎలా అప్పుడు ఎలా అంత అలవాటు అయ్యారు, మళ్ళీ దాని నుంచి బయటకు ఎలా వచ్చారు పేకాట నుంచి? విపరీతంగా ఆడేవాడిని సార్. ఫ్రెండ్ సర్కిల్లోనే షూటింగ్ లేకపోతే అదో యోగా నాకు. వేరే గుర్తురావు, క్యారెక్టర్ రావట్లేదు ఏంది, నా లైఫ్ ఏంటి అది గుర్తురాదు. అది 13 ముక్కలకి గుర్తొస్తాను. శ్రీనివాసరెడ్డి కింద పడ్డామంటే మన డబ్బులు పోతాయి అనుకుంటారు కన్ఫర్మ్గా. ఓకే, అంత బాగా నేను బాగా ఆడతాను సార్, గర్వంగా చెప్పుకోగలుగుతాను. మంచిగా ఎంత బాగా యాక్ట్ చేస్తాను అంతగా బాగా పేకాట ఆడేవాడిని నేను. డబ్బులు తక్కువే పోగొట్టుకున్నాను, మరీ ఎక్కువ పోగొట్టుకోలేదు. ఓవరాల్గా నేను ఎప్పుడు లెక్క వేయలేదు అసలు, ఎంత వచ్చింది ఎంత పోయింది అనేది లెక్క వేయలేదు. గ్యారంటీగా ఫైనల్ డేకి వచ్చేసరికి ప్యాకెట్లో లాస్ ఉంటుంది అనేది గ్రహించి, దాని తర్వాత కొంచెం మనం ఎదుగుతున్న కొద్దీ చుట్టుపక్కల పరిచయాలు కానీ, ఇప్పుడు మీరు నేను సరదాగా అందరం కార్డ్స్ ఆడుతున్నాం, నా ఫ్రెండ్ ఒక అతను వస్తాడు, మీ ఫ్రెండ్ ఒక అతను వస్తాడు, అతను వెళ్ళి రేపు ఇంకో టేబుల్లో ఆడేటప్పుడు చెప్తాడు, నేను శ్రీనివాసరెడ్డి నేను ప్యాక్ ఆడే అనగానే మన మీద స్క్రీన్ మీద కనపడగానే భలే యాక్ట్ చేస్తాడు, కుర్రోడు ప్యాక్ కూడా భలే ఆడుతాడు, మొక్కాయ కొట్టడం అంతా ఉంటుంది, దీని కాన్సన్ట్రేషన్ పోతుంది. అదొకటాను. ఇంట్లో కూడా మా మదర్ చాలా బాధపడ్డారు తెలిసిన తర్వాత కూడా. ఇక అన్ని రకాలుగా ఇంకా మనం వచ్చే కొద్దీ చిన్నగా అన్నీ తగ్గించుకోవాలి, అది కరెక్ట్ కాదు, మంచిది కాదు, వ్యవహారికం కరెక్ట్గా టైం వేస్ట్ అయిపోతుంది, ప్రయత్నలోపం అవుతుంది, ప్రయత్నలోపం జరుగుతుంది. ఏదైనా ఖాళీ ఉంటే ఒక డైరెక్టర్ గారిని వెళ్ళి కలవటం, లేకపోతే ఒక స్క్రిప్ట్ మీద ఒక సినిమా చూడటం, ఒక 3 గంటల సినిమా చూస్తే ఒక నాలెడ్జ్ రావచ్చు ఇంట్లో కూర్చొని. అలా జరగట్లేదు, ఇక అందుకే తెలుసుకొని స్టాప్ చేశాను. అంత తప్పితే స్పెషల్ రియలైజేషన్ అవ్వడానికి ఒక ఇన్సిడెంట్ అంటే ఏం లేదు, జనరల్గా మానేసాను. మానేయటానికి కూడా నేను అంత ఈజీగా ఒకేసారి మానేయలేం కదా సార్. రోజు వ్యసనం అనేది అంత ఈజీగా వ్యసనం అనేది అసలు మానలేం. మంచి అనేది ఈజీగా మానేయచ్చు. రోజు దేవుడికి దండం పెట్టుకోవడం మానేయచ్చు, 2 రోజులకు ఒకసారి స్నానం చేయొచ్చు, రోజు స్నానం చేసేది మానేయచ్చు, రోజు నేను చేయను స్నానం 2 రోజులకు ఒకసారి చేస్తాను. ఇలాంటి ఈజీ. వ్యసనాన్ని మార్చలేము. దాని నుంచి బయటికి రావడం కోసం ఆన్లైన్ 2 రోజులు అట్లా ఇంట్లో కూర్చొని ఆన్లైన్ ఆడి, దాని తర్వాత దాని నుంచి అకౌంట్ డియాక్టివేట్ చేసి అలా నా అంతటి నేను సెల్ఫ్ మోటివేషన్తో మానేశాను. నేను నాకున్న చుట్టుపక్కల ఉన్న పరిచయాల వల్ల కూడా తెలుసుకున్నాను నేను కొంచెం అవన్నీ కరెక్ట్ కాదు. అలా ఆన్లైన్లో ఆడే వాళ్ళకి, రెగ్యులర్గా ఆడే వాళ్ళకి మీ అనుభవం ప్రకారం మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? మనం నాతో రమ్మి ఆడండి, డబ్బులు గెలవండి, నా ఫోటో వేస్తే అదంతా ఉత్తిదే బాబు పొరపాటు నేను చెప్పొచ్చు. కానీ మనం మెసేజ్లో ఇచ్చే స్థాయి కాకపోయినా కానీ ఎవరన్నా యూత్ ఎవరన్నా ఒక పెద్దవాళ్ళకి మనం చెప్పలేము, వాళ్ళకి అన్నీ తెలుసు ఉంటాయి, పెద్దవాళ్ళు అన్నీ తెలుసు, వాళ్ళకి తెలిసే కొందరు జాగ్రత్తగా ఆడతారు, కొందరు టైంపాస్గా ఆడతారు సార్. ఆన్లైన్ రమ్మి ఎవరైనా సరే పెద్దవాళ్ళు రిటైర్డ్ పీపుల్ ఉన్నారనుకోండి, ఓకే రూపాయి పైసాను 2 పైసలు అన్నీ అవైలబుల్ ఉంటాయి అక్కడ, అన్ని సదుపాయాలు గల వాళ్ళ దగ్గర వెళ్ళిన వాళ్ళందరికీ. అలా వాళ్ళు టైంపాస్ కోసం ఆడుకునే వాళ్ళు ఉంటారు కొందరు ముగ్గురు. యూత్ మెయిన్ ఒక బాధ్యత గల ఒక మిడిల్ ఏజ్ కానీ వచ్చే యూత్ కానీ పొరపాటుని కూడా అట్ట వెళ్ళొద్దు, వెళ్తే కూరుకొని పోతాం. ఎవరన్నా చిటికినలు చూపిస్తే లాగితే మళ్ళీ చెప్పలేం, కానీ అది అంత కరెక్ట్ కాదు. గ్యారంటీగా ఫస్ట్ వస్తూనే ఉంటుంది, దాని తర్వాత ఆటోమేటిక్గా వెళ్ళిపోతూనే ఉంటుంది, చెప్పలేం.